ప్రపంచంలో అందరు మనుషులు ఒకేలా ఉంటారా అంటే అస్సలు ఉండరు. కొంతమందికి తెలియని వింతైన వ్యాధుల వల్ల మనకి ఇంతలా విచిత్రంగా కనిపిస్తుంటారు. ఈరోజు ఈ వీడియోలో అలాంటి వింతైన మనుషుల్ని కొంతమందిని చూసేద్దాం. నేను చేసే వీడియోస్ మీకు నచ్చుతుంటే లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. జీసస్ ఎసేవెస్ మెక్సికోకు చెందిన ఇతను ఎన్ని బాధలు పడ్డాడంటే ఇతనిది చాలా పేద కుటుంబం. ఇంకా తనకున్న ఈ వ్యాధి వల్ల ఇతన్ని అందరూ దూరం పెడుతూ ఉండేవాళ్ళు. ఏదైనా పని చేసుకుందాం అనుకున్నా కూడా ఇతని రూపం ఇంత భయంకరంగా ఉండేసరికి ఎవరు పనిలోకి ఇతన్ని తీసుకునేవాళ్ళు కాదు. అలా తన 13వ సంవత్సరంలో ఒక సర్కస్ మ్యాన్ ఇతన్ని చూసి నువ్వు వెరైటీగా చాలా బాగున్నావు, మా సర్కస్ షోలో చేస్తావా అని అడిగి తనతో పాటు అతన్ని కూడా తీసుకువెళ్ళాడు. అంతే, అప్పటి నుంచి ఈ రోజు దాకా కూడా ఇతను వెనక్కి తిరిగి చూసుకోలేదు. అలా సర్కస్ లో పనిచేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ జీవితాన్ని గడుపుతున్నాడు. ఇతనుకున్న ఈ విచిత్రమైన సిండ్రోమ్ పేరు వచ్చేసి హైపర్ ట్రికోసిస్. ఈ సిండ్రోమ్ తో బాధపడుతుంది ఇతను ఒక్కడే కాదు, వాళ్ళ ఫ్యామిలీలో ఇంకా 30 మంది దాకా ఇదే ప్రాబ్లం తో బాధపడుతున్నారు. అంటే వాళ్ళకు కూడా వాళ్ళ బాడీ నిండా ఈ విధంగా హెయిర్ అనేది ఉంటూ ఇబ్బందులు పడుతున్నారు. నిజానికి ఇలాంటి వాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ అనేది బాగా ఉండాలి. అలా ఇతనికి తన వైఫ్ మాత్రం చాలా అంటే చాలా సపోర్ట్ చేసేది. అందుకే తను ఎవరు ఎన్ననుకున్నా కూడా తన ఫ్యామిలీతో ఇంత సంతోషంగా బ్రతికేస్తున్నాడు. బబుల్ గర్ల్ చైనాకి చెందిన ఈమెను చూస్తుంటే అసలేంటి ఈమె ఇలా అయిపోయింది అన్నట్లే మనకి కనిపిస్తుంది. నిజానికి తన పుట్టుకతోనే తన ముఖం మీద ఒక చిన్న పుట్టుమచ్చతో పుట్టింది. కానీ ఆమె పెరిగే కొద్దీ ఆ పుట్టుమచ్చ కూడా ఇంత పెద్దదిగా పెరిగిపోయింది. ఆ పుట్టుమచ్చని ఏం చేయాలో తెలియక వీళ్ళ పేరెంట్స్ కూడా ఎలాంటి డాక్టర్స్ కి చూపించలేదు. కానీ ఈమె జాబ్ చేసుకుంటున్న తర్వాత తన ఫేస్ ఇలా ఉండటం తనకి చాలా అంటే చాలా ఇబ్బందికరంగా మారిపోయింది. ఫ్రెండ్లీగా ఉండే వాళ్ళే పక్కకెళ్లి ఎగతాళిగా మాట్లాడటం మొదలు పెట్టేస్తున్నారు. ఈ అవమానాలు తట్టుకోలేక తన ఆ పుట్టుమచ్చని ఎలాగైనా తీపించేసుకోవాలని డాక్టర్స్ దగ్గరికి వెళ్ళగా ఆ పుట్టుమచ్చని తీయటానికి ఆ డాక్టర్లు వారానికి 2 సార్లు తనకి సెలైన్ వాటర్ ని ఇంజెక్ట్ చేయటం అనేది చేశారు. సో అలా చేసినప్పుడే తన ముఖం అనేది ఇలా బెలూన్స్ లాగా ఉబ్బిపోయి తను ఇంకా భయంకరంగా మారిపోయింది. కానీ ఈ పుట్టుమచ్చని తీయాలంటే అక్కడ ఉండే స్కిన్ ని ఎక్స్పాండ్ చేయాల్సి ఉంటుంది. ఈ ట్రీట్మెంట్ ప్రాసెస్ ఇలానే ఉంటుంది అని డాక్టర్స్ చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు తను అంత భయంకరమైన ఫేస్ తో బయటకు వెళ్లాలన్నా కూడా తనే భయపడుతూ తన ఫేస్ మొత్తాన్ని కవర్ చేసుకుంటూ ప్రస్తుతానికి ఇలా బ్రతికేస్తుంది. కిమ్ గుడ్ మ్యాన్ ఈమెను చూస్తే చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా భయపడిపోతారు. క్యూట్ గా బానే ఉంది కదా అని మీరు అనుకోవచ్చు. అయితే ఆమె విశ్వరూపాన్ని ఇప్పుడు చూడండి. ఆమె భయంకరమైన రూపాన్ని చూసి మీలో ఎంతమంది భయపడ్డారో కామెంట్ చేయండి. చికాగోకి చెందిన ఈమె తన ఐబాల్స్ ని 12 mm వరకు బయటకు తీయగలుగుతుంది. నిజానికి ఈమెకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి లేవు. చాలా మంది ఈమెలా చేయటాన్ని చూసి తనకేదో వ్యాధి ఉందేమో అందుకే ఈమెలా చేయగలుగుతుంది అని అనుకున్నారు. కానీ ఈమె తన ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు సరదాగా ఇలా చేస్తూ ఉండేది. అలా సరదాగా చేస్తూ చివరికి సీరియస్ గా ఇలా 12 mm వరకు బయటకు తీసే అంతలాగా అయిపోయింది. ఈమెకున్న ఈ వింతైన టాలెంట్ వల్ల 2007లో తన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా సొంతం చేసుకుంది. అయితే ఈమెని నార్మల్ గా చూస్తే ఎవ్వరూ భయపడరు, కానీ తన ఐబాల్స్ ని బయటకు తీస్తే మాత్రం ఎవరైనా భయపడాల్సిందే. ట్విస్ట్ ఏంటంటే ఈమె ఇంత భయంకరంగా కనిపిస్తున్నా కూడా ఈమె మాత్రం చాలా అంటే చాలా జోవియల్ గా చాలా సరదాగా మాట్లాడుతూ ఇంత హ్యాపీగా బ్రతికేస్తుంటుంది. మకీ కర్రిన్ అమెరికాలో ఉన్న టెక్సాస్ కి చెందిన ఈమె చాలా విచిత్రంగా తన కాళ్ళ వరకు ఇంత హైట్ పెరిగిపోవటం అనేది జరిగింది. ఈమె బాడీ మాత్రం అందరు లేడీస్ లాగానే ఉంటూ కాళ్ళు వరకు మాత్రం హైట్ పెరిగిపోయాయి. కేవలం ఈమె కాళ్ళే 135 సెంటీమీటర్ల పొడవు వరకు ఉంటాయి. అయితే ఈమెలా ఇంత విచిత్రంగా ఉండేసరికి తనని చాలా మంది ఎగతాళి కూడా చేసేవాళ్ళు. కానీ ఈ లేడీ మాత్రం అసలు అలాంటివేమీ పట్టించుకోకుండా ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేసేది. ఇంకా తనకి తన హైట్ తో ఏ రోజు ప్రాబ్లం కూడా అనిపించలేదు. అలానే వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ డాటర్ అంత హైట్ ఉండేసరికి వాళ్ళ ఇంటిని కూడా తన హైట్ కి తగ్గట్లుగానే బిల్డ్ చేసుకున్నారు. చివరికి ఈమె 2020లో ఇంత హైట్ ఉండటం వల్ల గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ని కూడా సొంతం చేసుకుంది. ఇంకా తనకి డాగ్స్ కూడా చాలా ఇష్టం ఉండటంతో అందుకే తన ఇంట్లో 5-6 రకాల జాతుల డాగ్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. వాటితోనే తను ఇంత సంతోషంగా టైం ని స్పెండ్ చేస్తూ గడిపేస్తుంది. చెన్ త్యుయాంజీ
ఈమెకు 26 ఏళ్ల వయసులోనే 10 సర్జరీల వరకు చేశారు. ఎందుకంటే ఒక్కసారి తన రూపాన్ని చూడండి, ఎవ్వరికీ చూడని విధంగా తన కాళ్ళు రివర్స్ లో పుట్టడం అనేది జరిగింది. ఈమెకొచ్చిన ఈ కండిషన్ పేరు వచ్చేసి సెవెర్ జెను రెక్యూర్ వేటం. నిజానికి వీళ్ళది చాలా పేద కుటుంబం. అందుకే తన కూతురికి వైద్యం కూడా చేపించలేక తన తండ్రి అలానే వదిలేశాడు. చివరికి ఈమె అలానే పెరిగి పెద్దదైపోయింది. ఇంకా తను అలా బెండైన కాళ్ళతోనే ఎలా నడుస్తుందో చూడండి. అంతేకాదు వాళ్ళది చాలా పేద కుటుంబం అవటం వల్ల ఈమె పరిస్థితి ఇలా ఉన్నా కూడా అలానే చదువుకుంటూ చివరికి జాబ్ కూడా చేసుకుంటూ బ్రతుకుతుంది. అయితే ఈమె సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్ గా ఉండటం వల్ల కొంతమంది ఆర్గనైజేషన్ వాళ్ళు ఆమె ఆపరేషన్ కి అయ్యే మనీ ఇస్తామని ముందుకొచ్చారు. నిజానికి ఈమెకి మళ్ళీ తన కాళ్ళు నార్మల్ గా వస్తాయని అస్సలు నమ్మకం లేదు. అయినా సరే ఈ తైవాన్ డాక్టర్లు ఈమెకి చాలా ధైర్యాన్ని ఇచ్చారు. ఈ డాక్టర్లు తనకి 10 సర్జరీల వరకు చేసి తనని ఎలాగైతే నడిచేలా చేశారు. ఇప్పుడు తను అందరిలాగా చక్కగా నడవగలుగుతుంది. కానీ తనకున్న కండిషన్ వల్ల హైట్ మాత్రం పెరగలేక ఇలానే ఉండిపోతుంది. అంతేకాదు జీవితాంతం రివర్స్ లోనే ఉంటాయనుకున్న కాళ్ళు ఇప్పుడు అలా లేకుండా అందరిలా తను కూడా నడుస్తూ ఇంత సంతోషంగా బ్రతికేస్తుంది. నికోలాల్ వాల్యువేల్ ఇంత హైటు వెయిట్ ఉన్న ఇతన్ని చూస్తే ఎవరైనా ఇతనితో బాక్సింగ్ చేయటానికి ముందుకొస్తారా? ఇతను ఈ బాక్సింగ్ హిస్టరీలోనే కొత్త చరిత్రని ఈ రష్యాలో సృష్టించాడు. రష్యాకి చెందిన ఇతను ఏకంగా 7 అడుగుల పొడవు ఇంకా 150 కేజీల బరువు వరకు ఉంటాడు. ఇంత హైటు వెయిట్ ఉండేసరికి తను ప్రొఫెషనల్ గా బాక్సర్ అవ్వాలని చెప్పి 1993లో ఈ బాక్సింగ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అంతే ఇతని రూపాన్ని చూసి ఈ బాక్సింగ్ లవర్స్ అందరూ ఇతనికి పెద్ద ఫ్యాన్స్ అయిపోయారు. మనిషికి తగ్గట్లుగానే ఇతను బాక్సింగ్ లోకి దిగగానే ఎవరినైనా ఒక్క దెబ్బతోనే ఫైనల్ చేసేసేవాడు. అంతేకాదు 2005లో WBA హెవీ వెయిట్ టైటిల్ ను కూడా గెలుచుకున్నాడు. అది కూడా 2 సార్లు. నిజానికి ఇలా ఎవ్వరూ చేయలేదు. అందుకే ఈ రష్యా చరిత్రలోనే తను ఇలా 2 సార్లు గెలవటం అనేది ఒక పెద్ద రికార్డుగా పేరొచ్చేసింది. అయితే కొన్నాళ్ళు గడిచాక తనకి ఈ హైటు వెయిటు ఇంత హెవీగా ఉండటంతో తనకి హెల్త్ ఇష్యూస్ రావటం మొదలుపెట్టాయి. దాని కారణంగా 2009లో ఈ బాక్సింగ్ కి రిటైర్మెంట్ ఇచ్చేశాడు. సుల్తాన్ కొస్సెన్ టర్కీకి చెందిన ఇతను ఏకంగా ఎంత హైట్ ఉన్నాడో చూడండి. ఇతని హైట్ వచ్చేసి 8.23 ఫీట్స్. ఇతను ఇంత హైట్ ఉండటం వల్ల 2009లో తను గిన్నిస్ వరల్డ్ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఇతను అందరిలా కాకుండా ఇంత హైట్ ఎందుకు పెరిగాడంటే తనకి జైగాంటిజం అండ్ ఎక్రోమెగలీ అనే డిజార్డర్స్ అటాక్ అవటం వల్ల, అంటే బ్రెయిన్ లో ఉన్న పిట్యూటరీ అనే గ్లాండ్ అనేది రిలీజ్ చేయవలసిన గ్రోత్ హార్మోన్స్ కాకుండా ఇంకా ఎక్కువ మొత్తంలో గ్రోత్ హార్మోన్స్ రిలీజ్ చేయటం వల్ల ఇతనిలా ఇంత హైట్ పెరిగిపోవటం అనేది జరిగింది. ఇంకా తను ఇంతలా హైట్ పెరిగిపోవటం వల్ల చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ని ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా తనంతట తానే నిలబడలేడు. ఇలాంటి స్టిక్స్ ఆధారం లేకుండా అస్సలు నడవలేడు కూడా. ఎక్కడికి వెళ్ళినా కూడా తన వెంట ఇలాంటి స్టిక్స్ అనేవి ఖచ్చితంగా ఉండాల్సిందే. మరి ఇతను ఇంత హైట్ ఉన్నాడు కదా, ఇతనికి పెళ్లి అవుతుందా లేదా అనే డౌట్ మనలో చాలా మందికి ఈ పాటికే వచ్చేసి ఉంటుంది. మన డౌట్ ని బ్రేక్ చేసి తను 2013లో మ్యారేజ్ చేసుకుని ప్రస్తుతం తన ఫ్యామిలీతో ఇంత సంతోషంగా బ్రతికిస్తున్నాడు. జెఫ్ డాబే హల్క్ లాంటి బాడీ ఉండాలని అందరు అనుకుంటారు. కానీ ఇతనికి మాత్రం హల్క్ లాంటి చేతులతో ఈ విధంగా పుట్టాడు. అమెరికాకి చెందిన ఇతను భారీ వెహికల్స్ కి మెకానిక్ వర్క్ చేస్తూ ఉంటాడు. అలానే ఇతను ప్రొఫెషనల్ ఆర్మ్ రెజ్లర్ కూడా. ఇతనికి ఎవ్వరికీ లేని విధంగా తన 2 చేతులు ఇంత భారీ సైజులో పెరిగిపోవటం చాలా మందిని చాలా ఆశ్చర్యపడేలా చేసింది. వింతేంటంటే అసలు ఇతనిలా ఎందుకు పుట్టాడో కూడా ఏ డాక్టర్స్ కూడా చెప్పలేకపోయారు. తనకి అలా హ్యాండ్స్ భారీ సైజులో ఉండటం వల్ల, ఇంకా తను ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా బ్రతకటం వల్ల తను ఈ సమస్యని అంత సీరియస్ గా ఏమీ తీసుకోలేదు. అలానే తన చేతులు తనకింత బలంగా ఉండటం తనకు ఒక వరంలా కూడా అనిపించి ఈ ఆర్మ్ రెజ్లర్ లో ఇతన్ని ఓడించటం కూడా చాలా కష్టమయ్యేది. ఇతనితో పోటీ పట్టడానికి కూడా ముందుకొచ్చేవాళ్ళు కాదు. అన్ని కాంపిటీషన్ లో దాదాపు తనే గెలిచేవాడు. జువాన్ పెడ్రో ఫ్రాంకో ఇంత భారీ ఊబకాయంతో ఉంటూ కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించవచ్చా అంటే ఇతను సాధించి నిరూపించాడు. అయితే ఇంతకన్నా భారీ ఊబకాయంతో ఈ ప్రపంచంలో లేరా అంటే ఉన్నారు కూడా.
కానీ ఇతను ఎందుకు ఇలా పాపులర్ అయ్యాడంటే ఇతను ఇంత భారీ ఊబకాయంతో ఉన్నా కూడా ఆ వెయిట్ మొత్తాన్ని తగ్గించి చివరికి నార్మల్ మనిషిలా తయారయ్యి అందరికీ ఒక ఇన్స్పిరేషన్ లాగా కనిపించాడు. అందుకే ఇతను ఇంతలా పాపులర్ అయిపోయాడు. మెక్సికోకి చెందిన ఇతను మొదట్లో 584 కేజీల వరకు బరువు ఉండేవాడు. ఇతను తన 20 ఏళ్లకే ఇలా మంచానికి పరిమితం అయిపోయాడు. ఇంకా తన పనులు తను చేసుకోవటానికి చాలా ఇబ్బంది పడిపోయేవాడు. అలానే తను ఇంత భారీ ఊబకాయంతో ఉండటం వల్ల తనకి షుగర్, హై బ్లడ్ ప్రెషర్, ఊపిరితిత్తుల సమస్యలు రావటం తనని ఇంకా కృంగతీసేలా చేసేసాయి. అయితే తను ఇంత బాధపడుతున్నా కూడా ఏ రోజు కృంగిపోకుండా ఎలాగైనా ఈ సమస్య నుంచి బయటపడాలని చెప్పి బాగా పేరున్న డాక్టర్స్ తో ట్రీట్మెంట్ చేపించుకుంటూ కొంత బరువు తగ్గాడు. తర్వాత సర్జరీ చేపించుకొని చివరికి ఇంతలా బరువు తగ్గిపోయి అందరినీ ఆశ్చర్యపడేలా చేసేసాడు. ఇంత బరువు తగ్గాక డైట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ నార్మల్ మనిషిలా అయిపోవటానికి ప్రయత్నిస్తున్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.